ఈ భారం నా వల్ల కాదు, ఈ ఉద్యోగం నేను చేయలేను, ఈ పని నేను చేయలేను, ఈ పరిచయం నేను చేయలేను, ఈ కుటుంబాన్ని నేను నడపలేను, లేకపోతే నా బిడ్డల్ని ఇంకా నేను చదివించలేను. ప్రియులరా, ఓర్చుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ. ఓర్చుకో. ఓర్పు అనేటువంటి దేవుని బిడ్డరా ఎలా ఉండాలంటే నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు కావాలటండి. నిరీక్షణతో వేచి ఉండే ఓర్పు. ప్రియులరా, వేచి ఉన్న ఓర్పు నీ జీవితంలో కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ లేకుండా ఏది కూడా జరగదు. నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే ఎంతవరకు ఆగేవు, ఆలోచన చేశావు, ఎంతవరకు ఏంటా నీ పరిస్థితి అని అనుకున్నావు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇంకో కొంచెం ఓర్చుకోమంటున్నాడు.